హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మాధురీస్ ట్రైల్. మనం కన్యాకుమారి రామేశ్వరం ఎక్స్ప్రెస్లో మధురై రీచ్ అయిపోయాము. నేను లాస్ట్ వీడియోలో ట్రైన్ డీటెయిల్స్ చెప్పాను చూడండి. సో మధురై నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనం రూమ్స్కి వెళ్తున్నాము. సో రూమ్స్ కూడా రైల్వే స్టేషన్ నియర్ బై అవైలబుల్గా ఉన్నాయి. మాకు దొరికిన రూమ్ వచ్చేసి మాకు 5 minutes డిస్టెన్స్ అనమాట, టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్. సో మేము మిడ్ నైట్ వచ్చాం కాబట్టి మార్నింగ్ ఒక 7 ఆ టైం కల్లా దర్శనంకి వెళ్తున్నాము. సో మాకు వచ్చేసి మా రూమ్ దగ్గర నుంచి వెస్ట్ టవర్ అనేది నియర్ బై అనమాట. సో మనకి 5 entrances ఉంటాయి అన్నమాట. సో 4 gates, నార్త్ ఈస్ట్ వెస్ట్ టవర్స్ అండ్ మెయిన్ ఎంట్రన్స్. సో లోపల పెయింటింగ్ ఉంటే ఇలా మనకి గోపురం బాగా కనిపించేవి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి, లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. మనకి వచ్చేసి 1000 పిల్లర్ మండపం అనమాట. అండ్ నెక్స్ట్ కోనేరు వచ్చేసి మనకి గోల్డెన్ లోటస్ ఉంటుంది, స్వర్ణకమలం. దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేము తిరుమల నాయక్ ప్యాలెస్కి వెళ్తున్నాము. ఇది అరౌండ్ 1 to 1.5 kilometers ఉంటుంది టెంపుల్ నుంచి. ఇది ఎంట్రన్స్. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 rupees అనమాట అడల్ట్స్కి అయితే. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి ప్యాలెస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది బోత్ మన ద్రవిడియన్ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ బ్లెండ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది రాజుగారి సింహాసనం అనమాట. సో ఎవ్రీ డోమ్ వచ్చేసి మనకి కార్వింగ్స్ వచ్చేసి డిఫరెంట్గా చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి లైట్ షో వేస్తారనమాట. ఈవినింగ్ టైమ్ 6:45 నుంచి 7:35 వరకు ఇంగ్లీష్లో, అండ్ తమిళ్లో వచ్చేసి 8 to 8:45. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెనింగ్ టైం వచ్చేసి 9 to 5 PM. మనకి మధ్యలో 1 నుంచి 1:30 దాకా లంచ్ బ్రేక్ ఉంటుంది. సో మనకి టైం తక్కువ ఉండి రూమ్ తీసుకొని లేకున్న వాళ్ళు కూడా మనకి ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు. మనకి ప్యాలెస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మేము ప్యాలెస్ మొత్తం విజిట్ అయిపోయినాక మరియమ్మన్ తెప్పకులం టెంపుల్కి వెళ్తున్నాము. మన అలగర్ ఫెస్టివల్ టైం అని చెప్పాను కదా. సో ఇలా అలగర్ అంటే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అనమాట. సో ఇక్కడ ఉన్న మధుర మీనాక్షి అమ్మవారికి, సుందరేశ్వర స్వామికి కళ్యాణం చేయడానికి మనకి విష్ణుమూర్తి భూమి మీదకి వస్తారనమాట. అదే అలగర్ కోవిల్ టెంపుల్. సో ఆ టైమే మనకు ఇప్పుడు ఈ అలగర్ ఫెస్టివల్ మనకి April 17th నుంచి ఈ ఇయర్ May 17th వరకు జరిగింది. సో ఇలాగ మనకి భక్తులు ఇలా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు వెంకటేశ్వర స్వామిది. అండ్ ఒక ట్యూబ్ లాంటిది పట్టుకొని వాటర్ ఫిల్ చేసుకొని అది స్ప్రింకిల్ చేస్తూ ఉంటారంట అందరి మీద. సో వాళ్ళు బేర్ ఫూట్తో నడుస్తున్నారు, కాళ్ళకి చెప్పులు ఏం లేకుండా. మనకి మీనాక్షి అమ్మ టెంపుల్ నుంచి ఇక్కడ తెప్పకులం టెంపుల్ వరకు నడుస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు నడుస్తూ ఉన్నారు కదా, వీళ్ళ కోసం మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జ్యూసెస్, బటర్ మిల్క్, లస్సీ అలా అందరికీ ఇస్తున్నారు. ఈ ఫెస్టివల్ చాలా బాగుంది. సో మేము ఆ మరియమ్మకి టెంపుల్కి ఫ్రంట్ వచ్చేసి నేర్ మధ్యలో టెంపుల్ ఉంటుంది. అది మనకి తెప్పోత్సవం చేస్తారంట. ఓన్లీ ఇయర్లీ వన్స్ మనకి ఓపెన్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా ముసలి వాళ్ళ వరకు అందరూ మనకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్లో. సో మేము ఫెస్టివల్ టైం అని తెలియకుండా వెళ్ళాము, కానీ చాలా బాగుంది ఈ ఫెస్టివల్ చూడటము. సో నేను చెప్పాను కదా ఇలా అది అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇలాగ ఉంటుంది కాస్ట్యూమ్. వాళ్ళు వాటర్ ఫిల్ చేసుకొని స్ప్రింకిల్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి తెప్పకులము. ఇక్కడ ఈవినింగ్ టైము బోటింగ్ కూడా ఉంటుందంట 3 o'clock నుంచి. మేము మార్నింగ్ వచ్చాము, సో వెళ్ళలేకపోయాం బోటింగ్కి. సో నైట్ టైం వచ్చేసి ఏంటి, ఇక్కడ లైట్స్ ఉంటాయి, లైటింగ్స్. 1 day ట్రిప్ కాబట్టి మేము ఈవినింగ్ టైం రాలేకపోయాము. సో మధురై సిటీలోనే ఇంకో చూడాల్సిన టెంపుల్ కోడల్ అజ్గర్ టెంపుల్. సో ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే మనకి ఈ టెంపుల్లో స్వామివారు మనకి కూర్చొని, నిలబడి, పడుకొని అనమాట 3 stairsలో ఉంటుంది టెంపుల్. ఇలాగా 3 రూపాల్లో దర్శనం ఈ టెంపుల్లోనే జరుగుతుంది. సో 1 day ట్రిప్ ఉన్న వాళ్ళు ఇంతవరకు కంప్లీట్ చేయగలుగుతారు. సో సెకండ్ డే వచ్చేసి మన అలగర్ కోవిల్ టెంపుల్కి వెళ్ళాలి. సో మనకు ఇప్పుడు జరుగుతున్న ఫెస్టివల్ ఇక్కడే అనమాట. సో ఇలా మనకి స్వామివారు వాగై నదిలోకి వెళ్తారు లాస్ట్ డే. కోవిల్ టెంపుల్ నుంచి మనకి 4 kilometers పజముదిరి చోరై మురుగన్ టెంపుల్ ఉంటుంది. ఇది 6 మురుగన్ టెంపుల్స్ తమిళనాడులో ఫేమస్. వాటిల్లో ఒకటి అనమాట. మధురైలోనే మనకి 2 temples ఉన్నాయి, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి తిరుపురాన్ కుండ్రన్ మురుగన్ టెంపుల్. ఇది వేరే చోట. పెరియార్ బస్ స్టాండ్ నుంచి మనకి డైలీ బస్సెస్ ఉంటాయి మధురై నుంచి తిరుపురాన్ కుండ్రంకి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాని పెళ్లి చేసుకున్నారనమాట. సో మొత్తం కంప్లీట్ అయిపోయినాక మేము రూమ్కి వస్తున్నాము. సో
సో మాకు వెకేట్ టైం అయిపోయింది. సో మధురైలో మొత్తం ఇవే అనమాట. సో నెక్స్ట్ అన్నీ చూసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. మదురై టు రామేశ్వరం ఆర్ రామేశ్వరం టు మదురై వెళ్ళే రూట్లో మనకి పంబన్ బ్రిడ్జ్ చూపిస్తానని చెప్పాను కదా. సో నెక్స్ట్ మనకు వస్తుంది చూడండి. మేము నైట్ టైం కాబట్టి వెళ్ళేది, లైటింగ్ లేదు, మధ్యలో మాత్రం లైటింగ్ ఉంటుంది చూడండి. సో ఇదే మనకి పంబన్ బ్రిడ్జ్, ఆ రోజు చూసాం కదా రామేశ్వరంలో. ఇప్పుడు మనం సీ మీద వెళ్తున్నాం అనమాట. రైల్వే ట్రాక్ ఉంది సీ మీద. సో దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురీస్ ట్రైల్.